సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అలయన్స్, జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు ఎంత భారీ మెజారిటీతో గెలిచారో. 161 స్థానాలు ప్లస్ అనమాట. అంత పెద్ద భారీ మెజారిటీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచారనమాట. కానీ జగన్కి మాత్రం అసలు ఊహించని ఓటమి ఇది. అసలు ఊహించని ఓటమి. కేవలం 11 సీట్లు మాత్రమే గెలవడం అనేది నాకైతే చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కనీసం జగన్ గారు 40 నుంచి 60 సీట్లు వస్తాయి అనుకున్నాను. కానీ మరీ 11 సీట్లు. కిందటి ఎలక్షన్స్లో 2019లో తెలుగుదేశం పార్టీకి గెలిచిన సీట్లు 23 సీట్లే తక్కువ అనుకుంటే, ఇది అంతకన్నా అధ్వానమైన పరిస్థితి. 11 సీట్లు. హిస్టరీలో ఎప్పుడు ఎలాంటి ఒక ప్రతిపక్షానికి ఎప్పుడు ఇలాంటి సీట్స్ అనేది రాలేదు. ప్రతిపక్ష హోదా కూడా జగన్కి లేకుండా అయిపోయింది. సో ఒకానొక సిచ్యువేషన్లో అయితే ఈ చిన్న బాధ అయితే పడుతున్నాను. కానీ బాధపడడానికి కూడా పని లేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఏంటంటే చాలా మటుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అగెయిన్స్ట్ అయితే అయిపోయారు. చాలా వ్యతిరేకత అయితే వచ్చింది. ఆ వ్యతిరేకతకి కారణాలు ఏంటనేది 2019లో ఎలక్షన్ గెలిచిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. 2019లో గెలిచిన ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఆ స్టార్టింగ్ ఒక 3 నెలలు 4 నెలల తర్వాత నుంచి ఆయన మీద వ్యతిరేకత అయితే కొంచెం వస్తుంది. ఎందుకంటే స్టార్టింగ్లో ఇసుక గురించి చాలా ఇదైనాయి అనమాట. సో ఏదేమైనా కానీ చాలా మటుకు ప్రజలు విసిగెత్తిపోయారు వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ రూలింగ్లో. దానికి ఈ 2024లో ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం అనేది మనం కొంచెం విశ్లేషించుకుంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే జగన్ గారు ఓడిపోవడానికి మొట్టమొదటి కారణం వ్యతిరేకత. వ్యతిరేకత ఎక్కడొచ్చిందంటే, ఫస్ట్ ఈ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఈ గవర్నమెంట్ ఉద్యోగులు వీళ్ళందరూ ఏంటంటే చాలా బాధపడ్డారు. జీతాలు సరిగ్గా లేక, తర్వాత డిఏలు ఏమి కట్టక సరిగ్గా పేమెంట్లు కూడా వచ్చేవి కావు. ఇది స్వయంగా కొంతమంది పోలీసులు కూడా నాకు చెప్పారు కూడా, మాకు శాలరీలు సరిగ్గా రావట్లేదు. అండ్ అలాగే గవర్నమెంట్ టీచర్స్ అయితే మాత్రం చాలా దారుణంగా ఇబ్బంది పడ్డారు. ఆ బాత్రూమ్లకి అవి ఫోటోలు తీసి పంపించాలి. ఇవన్నీ మేమెందుకు చేయాలి? మేము గవర్నమెంట్ టీచర్లో, మేము ఆ పని చేయడానికి మేము టీచర్లుగా ఎందుకు రావాలని చెప్పి కొన్ని వ్యతిరేకతలు అయితే చాలా వచ్చాయి. అండ్ సెకండ్ వచ్చేసరికి సంక్షేమ పేరుతో ఎన్నో లక్షల కోట్లు మన ఆంధ్రలో చాలా భూములు కానీ, చాలా గవర్నమెంట్ స్థలాలు కానీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ప్రజలకి పంచిపెట్టడం అనేది, అది ఏ రకంగా అయిందంటే మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల కుప్పగా మొత్తం మారిపోయింది. సుమారు ఒక 3 లక్షల కోట్ల దాకా మనకి ఆంధ్రలో అప్పు ఎక్స్ట్రాగా వచ్చిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒక డెవలప్మెంట్ అనేది లేదు. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, అన్ని సంక్షేమ పథకాలు తప్ప అభివృద్ధి మాత్రం ఎక్కడ జరగలేదు. ఆ అభివృద్ధి ఎందుకు జరగలేదు అంటే కారణం ఓన్లీ సంక్షేమం కోసమే. జగన్ గారి గవర్నమెంట్ ఓన్లీ ఈ డబ్బులు పంచడం దాని మీద ఒక దృష్టి పెట్టారు. కానీ బట్టలు నొక్కడం, డబ్బులు పంచిపెట్టడం తప్ప ఇంకో కొత్తగా డెవలప్మెంట్ కానీ చేసింది ఏమీ లేదు. అలాగే మరొక రీజన్ ఏంటంటే, రోడ్లు. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎంత అధ్వానమైన పరిస్థితి ఉన్నాయంటే, అసలు రోడ్లు ఒక ట్రావెలింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది జనాలు. ముఖ్యంగా ఈ హైవే రోడ్లు కాకుండా ఒక పల్లెల్లో, విలేజ్లో కానీ, తర్వాత ఊళ్ళలో ఉండే రోడ్లు మొత్తం చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉండేవి. ఆ రోడ్లు కూడా సరిగ్గా బాగు చేయడానికి కూడా లేదనమాట. కానీ టోల్ ట్యాక్స్లు అయితే కట్టేవాళ్ళు. టోల్ ట్యాక్స్లు అనేవి మాత్రం అన్నీ కలెక్ట్ చేశారు, కానీ రోడ్లు మాత్రం బాగు చేసేవాళ్ళు కాదు. అండ్ ఇంకొక మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఏంటంటే, జగన్ గారికి వాళ్ళ చుట్టూ ఉన్న మినిస్టర్స్, వాళ్ళ చుట్టూ ఉన్న నేతలే జగన్ గారికి దెబ్బతీసాయి. ఆ మినిస్టర్స్ ఎవరంటే లైక్ రోజా, తర్వాత మన చాలామంది లైక్ కొడాలి నాని గారు కానీ, వల్లభనేని వంశీ గారు కానీ, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, ఇలాంటి చాలామంది ఏంటంటే నవరత్నాలు ఎలా అయితే ఉన్నాయి, ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీని నాశనం చేసిన నవరత్నాలు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఒక్కరు మాత్రం మంచిగా వర్క్ చేశారు. ఎవరంటే కేతిరెడ్డి గారు అయితే మాత్రం సూపర్. అసలు మిగతా వాళ్ళందరూ అయితే పేర్ని నాని గారిని అవ్వచ్చు, వీళ్ళందరూ ఏంటంటే
అంతా బండబూతులు అనమాట. మొత్తం ఎవరిని పడితే అని బూతులు తిట్టడం, ఒక రకంగా అంటే కొంచెం సెటరికల్గా మాట్లాడడం, లాజిక్ లేకుండా మాట్లాడడం. లైక్ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్ని చూసుకుంటే ఇంకా మనకి గుడ్డు బాగోతో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి ఎమ్మెల్యేలు, పనికిరాని ఎమ్మెల్యేలు అందరూ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండడం, లైక్ విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చాలా ఫెయిల్యూర్స్ తెప్పించే వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా వీళ్ళే అన్నమాట. సో ఇలాంటి వాళ్ళు ఉండడం కూడా జగన్ గారికి చాలా ఓటమికి ప్రధాన కారణం. ఎందుకంటే వీళ్ళు ఆడే మాటలు, వీళ్ళు ప్రతిపక్షాలను కానీ కించపరిచే విధమైన మాటలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ చూస్తారు ఏం జరిగిందో కూడా. సొంత లైక్ నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారిని కూడా నానా మాట్లాడినారు వల్లభనేని వంశీ గారు. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీని ఎందుకు లాగుతారో నాకు అర్థం కాలేదు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మనకెందుకు? సో ఆ ఫ్యామిలీని రాగొట్టడం, ఇవన్నీ చేయడం జరిగిందనమాట. సో కన్ఫామ్గా ఇది చాలా ఒక పెద్ద కారణమని చెప్పచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వివేక హత్య కేసులో అండ్ అందులో ఉన్న విక్టిమ్స్ ఎవరైతే వాళ్ళందరినీ కాపాడడం, అసలు ఈ వివేకానంద హత్య కేసు గురించి ఒక ఫర్దర్గా సిబిఐ ఎంక్వైరీస్ వేయకపోవడం, తన సొంత బాబాయ్ అయినా సరే కనీసం పట్టించుకోకపోవడం, సొంత చెల్లెల్ని పట్టించుకోకపోవడం, ఇవన్నీ ఏంటంటే ఆంధ్ర ప్రజలు మొత్తం అంతా చూశారు. సో చూసిన తర్వాత ఇది ఒక వన్ ఆఫ్ ద మెయిన్ చాలా మెయిన్ డ్రాబ్యాక్ కూడా ఇది. సొంత వాళ్ళని కూడా కనీసం ఖాతరు చెప్పడం, అలాగే వాళ్ళ విజయమ్మ గారు సొంత మదర్ కూడా జగన్ గారు కాకుండా షర్మిల గారికి సపోర్ట్ చేయడం అని చెప్పి సపరేట్గా వీడియో పెట్టడం, ఇవన్నీ ఏంటంటే ప్రజలకు తెలిసింది జగన్కి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది. సో ఇందుకు కరెక్ట్ కాదేమో అని చెప్పి జగన్ మీద అందరూ వ్యతిరేకత అయ్యారు. సో ఇదొక కారణం. మరొక కారణం ఏంటంటే అండ్ ఇంకొక వ్యతిరేకత ఏంటంటే బాగా వచ్చిన వ్యతిరేకత ఏంటంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో అది చాలా 54 రోజులు ఒక సీఎం, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఎంత జగన్ గారికి ఓటేసినా చంద్రబాబు నాయుడు గారి మీద కాస్త అప్పటికి కొంచెం మంచి ఒపీనియన్ ఉంది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు జైల్లో పెట్టారో 54 రోజులు చిత్రహింసలు పెట్టారో మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆంధ్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి అయితే వచ్చింది. అండ్ కొంచెం చాలా ఎంతోమంది టెక్కీలు మన హైదరాబాద్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ అండ్ యూత్ కానీ వీళ్ళందరూ చాలా చాలా గట్టిగా కూడా రియాక్షన్ ఇచ్చారు. ఇది చేసింది చాలా పెద్ద తప్పు అని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది చాలా తప్పు. ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక విజనరీ లీడర్ని ఇలాగ జైల్లో పెట్టడం చాలా తప్పని. అండ్ మెయిన్ థింగ్ ఈ ఎక్కడ ఎక్కువ పుంజుకుందంటే వ్యతిరేకత ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా వచ్చారో అప్పుడు ఇంకా బలం అయిపోయింది. సో పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆయన దీక్షలు కూడా చేయడం, రోడ్డు మీద మొత్తం లైక్ ఇలాగ యాత్రలు చేయడం, ప్రతి ఒక్కరిని మొత్తం అంతా ఒక పెద్ద సపోర్ట్ అయితే చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఆయన జైల్లో ఉన్నప్పుడు. సో ఈ కూటమి ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఇన్సిడెంట్తో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ఇంకా చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తామని అప్పుడే ఇచ్చేస్తారు. అండ్ ఇంకొక మెయిన్ వ్యతిరేకత దేనికి వచ్చిందంటే మరొక కారణం ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మనం ఏదైతే కొన్న భూములు ఏదైతే ఉన్నా ఆ భూముల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ సబ్ రిజిస్టర్ దగ్గర ఉంటుంది. ఓన్లీ జెరాక్స్ కాపీ మాత్రమే మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక విషయం ఏంటంటే చాలామంది భయపడ్డారు ఏంటంటే మన ల్యాండ్లు కూడా తాకట్టు పెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ ఇస్తారేమో అని భయంతో ప్రజల్లోకి ఫస్ట్ చాలా భయం అయితే వచ్చింది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తేవడం కూడా తప్పు. బీజేపీ గవర్నమెంట్ ఇది ప్రపోజ్ చేసినది కానీ ఇంప్లిమెంట్ ఇది చేయలేదు. కానీ జగన్ గారు మాత్రం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం ఇంప్లిమెంట్ చేశారు. మరొక కారణం ఏంటంటే కక్ష రాజకీయాలు చాలా ఎక్కువ. అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఓన్లీ రివెంజ్ పాలిటిక్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం జరిగింది. లైక్ చంద్రబాబు నాయుడు గారు కానీ, అయ్యన్న పాత్రుని కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, అండ్ నారాయణ కాలేజ్ అధినేత ఆయన్ని కానీ ఎంతోమంది అలా 100 మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన కార్యకర్తల మీద కూడా
లేనిపోని కేసులను పెట్టి చిత్రహింసలకు గురి చేయడం అయితే మనం చూసాం. అండ్ చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది అయితే పడ్డారు. మెయిన్ థింగ్ ఏంటంటే జగన్ గారికి ఆయన ధోరణి అంతా ఏంటంటే రివెంజ్ పాలిటిక్స్ మీద ఎక్కువ ఉండేవన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసినా 4 పెళ్ళిళ్ళ గురించి కానీ, తర్వాత ఆయన ఒక ప్యాకేజ్ స్టార్ అని, తర్వాత దత్తపుత్రుని, ఇలా ఆయన చెప్పిన ప్రతి స్పీచ్లో ఆయన ఎక్కడ పబ్లిక్ స్పీచ్ ఇచ్చినా ఈ మాటలు ఎప్పుడు ఉండేవన్నమాట. సో చాలా బాధపడింది. దాంతోపాటు కొంతమందికి డబ్బులు ఇచ్చి పేటీఎం బ్యాచ్ అని మనం చెప్పుకునేవాళ్ళు. శ్రీరెడ్డి, లైక్ కత్తి మహేష్ గారు, శ్రీరెడ్డి, తర్వాత పోసాని కృష్ణమురళి, ఇలాగ కొంతమంది, లైక్ రీసెంట్గా అయితే యాంకర్ శ్యామల, వీళ్ళందరూ ఏంటంటే కొంతమంది మొత్తం గ్రూప్గా ఇదయ్యి పవన్ కళ్యాణ్ మీద లేనిపోని అన్నీ చిత్రహింసలుగా పెట్టడం, తర్వాత లేనిపోని మాట్లాడడం, ఇదన్నీ ఏంటంటే చాలా రకాలుగా ఒక రివెంజ్ పాలిటిక్స్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో మొత్తానికి వైఎస్ జగన్ గారి గవర్నమెంట్ అయితే మాత్రం అసలు ప్రజలకి ఏమాత్రం నచ్చలేదు. అండ్ అన్ని రేట్లు పెంచేయడం, తర్వాత కరెంటు బిల్ అయితే 7 సార్లు, అంటే అతను అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంటు బిల్ అయితే పెంచడం జరిగింది. ఎంతోమంది రేషన్ కార్డులు కట్ చేయడం కూడా జరిగింది. చాలామంది రేషన్ కార్డులు కూడా కట్ చేయడం ఓన్లీ ఫర్ ద సిల్లీ రీజన్స్, లైక్ వాళ్ళకి కరెంటు బిల్ 300 యూనిట్స్ దాటితే ఒకటి, తర్వాత 4-వీలర్ ఉండకూడదు, ఇలాంటివన్నీ ఏంటంటే ఈ యొక్క కారణం చూపించి ఎంతోమంది రేషన్ కార్డులని కట్ చేయడం కూడా జరిగింది. అంటే ఒక పేదవాడికి 4-వీలర్ ఉండకూడదా? ఇది సింపుల్, ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఒక 4-వీలర్ ఉంటే తప్ప, అంటే ఎంతోమంది ఊబర్ క్యాబ్స్, ర్యాపిడో వేసుకుని చాలామంది ఆ కార్ల మీద బతికే వాళ్ళు ఉన్నారు. అంటే మరి వాళ్ళు కూడా ఈ వైట్ రేషన్ కార్డుకి అర్హత లేదా? వాళ్ళ జీవనం బతుకంతా కారు నడపడంతోనే కదా. సో ఇదంతా ఏంటంటే అన్ని నెగిటివ్స్ అనమాట. మ్యాక్సిమం కంప్లీట్లీ నెగిటివ్సే. ఒక్క పాజిటివ్ ఏమైనా ఉందంటే ఒక్క పాజిటివ్ ఉంది, అది కూడా గవర్నమెంట్ స్కూల్స్. ఆ గవర్నమెంట్ స్కూల్స్ మాత్రం ఒక స్కూల్ని బాగా చేశారు. ఆ స్కూల్ని ఒక ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా అంత బాగా చేశారు. అదొక్కటే చేశారు. పిల్లల గురించి బాగా ఆలోచించారు, అదొక్కటే తప్ప మిగతాదంతా చాలా జీరో అనమాట. అసలు చాలా అధ్వానమైన పరిస్థితి. అసలు నూనె అయితే ఎంత పెరిగిందంటే, నిత్యావసర సరుకులు మాత్రం ఆకాశాన్ని అంటే జగన్ గారి ప్రభుత్వంలో. అండ్ నూనె రేట్లు అయితే మాత్రం లీటర్ ఆయిల్ 200 రూపీస్, అండ్ లీటర్ పెట్రోల్ వచ్చరికి 110 రూపాయలు. అదే మనం పక్క రాష్ట్రంలో చూసుకుంటే 102, 101 ఉంది. మన రాష్ట్రం మాత్రం 110 రూపాయలు అయితే ఉంది. అండ్ ఎన్నో కాయగూరలు, తర్వాత ఇవన్నీ ఏంటంటే చాలా రకాలుగా రేట్లు అయితే పెంచేశారు. తర్వాత కొంతకాలం తర్వాత అవి కూడా తగ్గాయి. సో మొత్తానికి ఏంటంటే జగన్ గారు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోస్ట్ కూడా ఎప్పుడు తీయలేదు. లైక్ డిఎస్సి తీస్తానని చెప్పి డిఎస్సి తీయలేదు, పోలీస్ ఉద్యోగాలు తీయలేదు, ఏమీ తీయలేదు. ఒక వాలంటీర్ జాబ్స్ అనే అనుకున్నారు. వాలంటీర్ జాబ్స్ అనేది జాబే కాదు. అండ్ గ్రామ సచివాలయం జాబ్స్ కూడా ఒకసారి తీశారు, మొత్తం 2 టైమ్స్ తీశారు అంతే. బట్ మ్యాక్సిమం గవర్నమెంట్ పోస్టులు కూడా ఎప్పుడు తీసింది లేదు. అసలు ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేషన్సే లేవు. ఏదైనా అంటే పోర్ట్ ఆ పోర్ట్ కడుతున్నాం, ఈ పోర్ట్ కడుతున్నాం అని చెప్తున్నారు, కానీ ఆ పోర్ట్ ఎప్పుడు కట్టిందే లేదు. అండ్ పోలవరం కూడా ఆయన నీటిపారుదల శాఖ ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ ఉన్నారో, వీళ్ళందరూ ఒకటే అన్నారు, పోలవరం 2021లో పూర్తి చేస్తామని చెప్పి అన్నారు. కానీ ఇప్పటికొచ్చి ఆ పోలవరం కూడా కంప్లీట్ కూడా చేయలేదు. 2022 కల్లా క్లియర్ చేస్తామని చెప్పి. సో ఇవన్నీ ఏంటంటే అబద్ధపు మాటలు, అబద్ధపు కుట్రలు, ఇవన్నీ ఏంటంటే జనాలకి ఇవన్నీ చూసి జనాలకి విసిగెత్తిపోయారు. సో ఆ విసిగెత్తిపోవడంతో వచ్చిన రిజల్టే ఇది. సో నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ అనే గవర్నమెంట్ భూస్థాపితం అయిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే 2029 ఎలక్షన్స్లో మళ్ళీ సీఎం ఎవరంటే పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు మళ్ళీని. సో ఖచ్చితంగా 2029 జనసేన ఒక ఒంటరిగా పోటీ చేసి పవన్ కళ్యాణ్ సీఎంగా అయితే కన్ఫర్మ్గా అవుతారు. బట్ వైఎస్ఆర్సీపీకి అయితే ఇక నో ఛాన్స్. సో ప్రతికైనా అర్థం చేసుకోవాలి, ప్రజలు మనం ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా సరే అది జనాలు నమ్మే పొజిషన్లో అయితే ఉండరు. సో మీరు ఎప్పుడూ జగన్ గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, దేవుడు ప్రజలు ఉండాలి, దేవుడు ప్రజలు ఉంటే నాకు అది నిజంగా మంచి చేస్తుంటే ఖచ్చితంగా మళ్ళీ మీకు ఓటేస్తారు. కానీ కనీసం ఓడిపోయిన 40 నుంచి 60 సీట్లు రావాలి. కానీ ఇన్ని 11 సీట్లతో ఓడిపోయారు అంటే దాని అర్థం అది మీరు విశ్లేషించుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బాయ్.